ముఖం పైన, నుదుట పైన నలుపుతో బాధపడుతున్నారా? నుదుట పైన నలుపు వచ్చేసి పిగ్మెంటేషన్ వచ్చేసి చర్మం పైన నలుపుతోటి ఇబ్బంది పడుతున్నారనంటే ఎటువంటి థెరపీస్ ఉంటాయి? లేజర్స్ బెనిఫిట్ ఉంటాయా? పీల్స్ బాగుంటాయా? లేకపోతే ఇతరత్ర థెరపీస్ ఉంటాయా? ఇలాంటివి అన్నీ మనం డిస్కస్ చేసుకోవాలి అనంటే మీకు ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి నుదుట పైన నలుపు, ముఖం పైన నలుపు విపరీతంగా మారి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అసలుకి నలుపు ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది. నేను ఎప్పుడు చెప్తానండి, మీరు ఎండకి వెళ్తేనే మీరు నలుపు కావాలని ఏం లేదండి. సూర్యుడు వెలుతురు కూడా మీ చర్మం పైన తగులుతూ ఉంటే ఖచ్చితంగా నలుపు అనేది మీకు అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే, మన చర్మంలో పైన పొర ఉంటుందండి, దీన్ని ఎపిడర్మిస్ అని అంటాం. అలానే కింద పొర ఉంటుంది, దీన్ని మనం డర్మిస్ అని అంటాం అనమాట. సో పైన పొర, కింద పొర మధ్యలో మనకి ఈ నల్ల కణాలు అనేటివి ఉంటాయి. వీటినే మెల్నోసైట్ అని అంటాం. ఈ మెల్నోసైట్ నుంచి మెలనిన్ అనేది పదార్థం వస్తుంది. ఈ మెలనిన్ అనే పదార్థం వచ్చి మన చర్మంలో చర్మ కణాల మధ్యలో, అలానే చర్మ కణాల లోపల కూడా మెలనిన్ అనేది పేరుకుపోతూ ఉంటుంది అనమాట. ఈ మెలనిన్ అనేది పేరుకుపోయి అక్కడ చర్మంలో ఉండటం తోటి మనకు అక్కడ నలుపు అనేది విపరీతంగా మారుతూ ఉంటుంది. చర్మంలో మనకి ఆ నలుపు అనేది ఎక్కువగా మారటం తోటి మనకి అక్కడ కవచం లాగా మారిపోయి అల్ట్రావైలెట్ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసేసుకోవటం తోటి చర్మంలో అక్కడ అంతా నెమ్మదిగా నలుపు అంతా పేరుకుపోతుంది అనమాట. సో ఆ నలుపు అనేది పేరుకుపోయింది ఆక్సిడేటివ్ డ్యామేజ్ తోటి నెమ్మదిగా చర్మ కణాలతో పాటు బయటికి పడిపోతూ ఉంటుంది. అయితే ఇది ఒక కవచం లాగా ఫామ్ అవుతుంది కదండి, మనకి బెనిఫిట్, కానీ చూడటానికి ఇబ్బందికరం. అంటే ఫేస్ పైన నలుపు ఉండి ఛాతి పైన, భుజం పైన నలుపుకి మనకి అసలు కంపారిజన్ ఉండదు అనమాట. అంటే అసలుకి ట్యానింగ్ అయినమా లేదా అని మనం ఎలా తెలుసుకుంటామని అంటే, అద్దం ముంగట నిలబడి మీ ఛాతి పైన, భుజం పైన ఉన్న చర్మాన్ని, ఫేస్ పైన ఉన్న చర్మాన్ని మీరు కంపారిజన్ చేసుకోవాలి. అది చేసుకుంటే మీకు తెలిసిపోతుంది మీకు ట్యానింగ్ అనేది వచ్చింది అని. మీకు అలా ట్యానింగ్ ఉన్నప్పుడు మనము ఏ విధంగా చేయాలి అని అంటే, ఫస్ట్ మనం సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. సన్ స్క్రీన్ అనే చెప్తారు సార్ మీరు ఎప్పుడు పిగ్మెంటేషన్ కి అని అంటే, అవును, ఫస్ట్ స్టెప్ అదే కదండి. ఆరోగ్యానికి ఫస్ట్ మనం ఏం కావాలి అని అంటే ఎక్సర్సైజ్ చేయాలి, వ్యాయామం చేయాలి, సరైన ఆహారం తినాలి అని అంటారు. అలానే చర్మానికి కూడా మంచి ట్యానింగ్ లేకుండా మంచి ఆరోగ్యంగా కనిపించాలి అని అంటే సన్ స్క్రీన్ అనేది మనం పెట్టుకోవాలి. సన్ స్క్రీన్ లో ఎన్ని రకాలు ఉంటాయి? 30 SPF ఉంటాయి, 50 SPF ఉంటాయి, కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, మినరల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. ఇలాంటి అనేకమైన సన్ స్క్రీన్స్ గురించి అని మనం మాట్లాడుకోవచ్చు అనమాట. అయితే అది నా ఛానల్లో పాత వీడియోస్లో నేను మీకు చెప్పానండి. తప్పకుండా మీరు ఆ వీడియోస్ని మీరు రీసెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట. అలానే మీరు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సన్ స్క్రీన్ అనేది బాగా దట్టంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. 1 ఫింగర్ విడ్త్ అనేది మనం చెప్తాం అనమాట. అంటే సన్ స్క్రీన్ అనేది బాగా విపరీతంగా తీసి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. నేను మొన్న వెకేషన్కి వెళ్ళానండి. వెకేషన్కి వెళ్ళినప్పుడు నేను ఒక 1-2 ఫింగర్ టిప్ యూనిట్స్ తీసుకొని సన్ స్క్రీన్ అనేది బాగా వెడల్పుగా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాను. బాగా ఆయిలీగా అనిపించింది, అయినా కానీ పర్లేదని చెప్పి ఇంకొక 2 ఫింగర్ టిప్స్ కూడా తీసుకొని మనం సన్ స్క్రీన్ అనేది బాగా పెట్టానండి. పెట్టడంతో ఏమైందంటే, చర్మంలో అక్కడ మనకి విపరీతంగా సన్ ఎక్స్పోజర్ అవుతున్నా కానీ అక్కడ నాకు ట్యానింగ్ అనేది ఎక్కువగా జరగలేదు. కానీ అక్కడ ట్యానింగ్ అనేది మనకి కాపాడటానికని సన్ స్క్రీన్ బాగా హెల్ప్ చేస్తాయి. అంటే మెలనిన్ చేయాల్సిన పని సన్ స్క్రీన్ అనేది చేస్తుంది అనమాట. ఆ తర్వాత జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ దానిపైన మనం కాంపాక్ట్ అయినా పెట్టొచ్చండి, లేకపోతే అలా వదిలేయచ్చు కూడా. అదా మనకి చర్మంలో మనకి చెమటలు వచ్చినప్పుడు మనం అద్దుకొని తుడుచుకుంటే సరిపోతుంది అనమాట. మనం ట్యానింగ్ కి మనం సన్ స్క్రీన్ అనేది బాగా వాడుకుంటూ ఉంటే చర్మానికి బెటర్ గా రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. అంటే మనం ట్యానింగ్ కి ప్రివెన్షన్ ఈ విధంగా చేయొచ్చు. డైట్ పరంగా మనం చేయాలి అని అంటే మంచి ఆహారం, సమయానికి ఆహారం, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం, ఫ్రూట్ జ్యూసెస్ వితౌట్ షుగర్స్ తీసుకోవటం, షుగర్ లెస్ డైట్ మనం తీసుకోవటం, ఈ విధమైన ఆహార మార్పులు అనేవి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. చర్మంలో ఈ విధంగా మనం మార్పులు చేసుకున్నాక మనకి మంచి బెనిఫిట్ రావటానికని లేజర్స్, పీల్స్, అలానే మైక్రో నీలింగ్ సీరం థెరపీస్, వీటన్నిటికీ మనం ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. లేజర్స్ అనేటివి మనకి ఆ పదం వినంగానే మనకు పెద్ద భూతం లాగా అనిపిస్తూ ఉంటుంది. మా దగ్గర ఉన్న స్పెషలైజ్డ్ లేజర్స్, అడ్వాన్స్ లేజర్స్ ఉంటాయండి, బ్లూ లేజర్స్ అని అంటాం. ఈ బ్లూ లేజర్స్ వాడటం తోటి ఏమవుతుందనంటే చర్మంలో అక్కడ నలుపు అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుందన్నమాట. కొన్ని నెలల పాటు మనం ఆ సెషన్స్ చేసుకుంటూ ఈ అడ్వాన్స్ బ్లూ లేజర్ అనేది పెయిన్లెస్ గా ఉంటుందండి.
చర్మంలో స్మూత్‌గా పనిచేస్తుందండి. ఎటువంటి ఇబ్బంది అనేది కలిగించదనమాట. ఇలా చర్మంలో మనకి మార్పులు చేయాలి అనంటే మనం నెలల పాటు కొన్ని నెలల పాటు మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్ మా ఫ్రెండ్ ఉన్నాడు తనకి బాగా నలుపు ఉంది. నాకు ఒక 6 నెలల్లో వచ్చేస్తుందా రిజల్ట్ అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక స్పెషల్ పీల్ ఉంటుందండి. పెట్టటం తోటి చర్మంలో మనకి బెనిఫిట్స్ అనేటివి బాగా మారుతూ ఉంటుంది. అలానే మనకి చర్మంలో ఆ రిజల్ట్స్ మంచిగా వచ్చి దానితో పాటు మెయింటెనెన్స్ చేసుకోవాలంటే మైక్రో నీలింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్ కూడా ఉంటాయి. అలానే ఎన్ఏఆర్ఎఫ్ థెరపీస్ కూడా ఉంటాయి. అలానే ఎల్ఏడిడి థెరపీస్ కూడా ఉంటాయి. మైక్రోప్లాస్మా రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీస్ కూడా ఉంటాయి. ఇలా అనేక రకమైన థెరపీస్, అడ్వాన్స్ థెరపీస్ మా ఇన్‌స్టిట్యూట్‌లో ఉంటుందండి. మీరొస్తే తెలుస్తుంది. మీ చర్మం కోసమని ఎంతమంది డాక్టర్స్ మీకు కష్టపడుతున్నారో, మీ చర్మానికి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారనే దాని గురించని మనం డిస్కస్ చేయవచ్చండి. సో, ఇదండి విషయం. చర్మంలో టానింగ్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా లేజర్స్ హెల్ప్ చేస్తాయి అనే దాని గురించని నేను మీకు డీటెయిల్‌గా చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మీకు లేజర్ థెరపీస్ ఎలా ఉంటాయి, ఏ విధంగా పీల్ థెరపీస్ ఉంటాయి, ఏ విధంగా క్రీమ్స్ ఉంటాయి, ఏ విధంగా సీరమ్స్ ఉంటాయి, ఏ విధమైన సీరమ్స్ ఉంటాయి అనే వాటి గురించని నేను మీకు డీటెయిల్‌గా వివరిస్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. అలానే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కి నా వీడియోస్‌ని లైక్ చేసి అందరికీ షేర్ చేసి నా అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాను. ఎటువంటివైనా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దానికి తగ్గట్టుగా నేను వీడియోస్ చేస్తాను. నమస్తే.